ఎనకాల. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ అనకా స్వాములు గారి వేదిక మీద, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అదేవిధంగా శ్రీమతి వడ్డెంపుడు సుశీల గారు డైరెక్టర్, మారెల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మిరియాల వెంకటరత్నమ్మ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. డైరెక్టర్స్ మద్ది వెంకటరావు గారిని వేదిక మీద సాధారణంగా కష్టపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఎంతో ఆశతోటి మనందరం కష్టపడి మళ్ళీ మన అధికారాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చినందుకు ఈ యొక్క సంవత్సరం రోజులు కూటమి పరిపాలన సంవత్సరం రోజులు అయిపోయినా రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ పూర్తి చేసుకొని ఇచ్చిన సూపర్ 6 పథకాలు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మన పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదంటే మన్నం ప్రసాద్ గారే ఒక ఉదాహరణ. 83 నుంచి పార్టీ మారకుండా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి సదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తెచ్చే యోచనలోనే అనేక కంపెనీలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అర్థం చేసుకొని మన గ్రామాల్లో అభివృద్ధి కూడా ఒక సంవత్సరం లేట్ అయినా నిరాశ చెందబాకండి. ఎందుకంటే ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే పనిలోనే ఈ యొక్క పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు మన పార్టీని ఇచ్చిన హామీలను కూడా ప్రజల్లోకి తీసుకొత్తలపాడు నియోజకవర్గం ఒక మంచి నియోజకవర్గం. కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. పేరు పైన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మెమోటో సత్య గారికి బహుకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్ మీద పక్కబండి మన కోసం ఇంతసేపు వేచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చామంటే మాగుంట కుటుంబం అనేది ఏ విధంగా ఆదరించున్నారు, మీ ప్రేమ ఎటువంటిది, మీ ఆశీర్వాదం ఎటువంటిది అనేది పూర్తిగా అనుభవించిన వాళ్ళం మేము. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సంతనూతలపాడు మద్దిపాడు కొత్తగా నియమింపబడ్డారు. మన్నెం రాజేశ్వరి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక రంకించి ఉన్న ఇప్పుడే దామచర్ల సత్య గారు కూడా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి చాలా మంది నాయకులు కూడా వస్తున్నారు.
నాకు మరలా కొంచెం గుంటూరులో కార్యక్రమం ఉన్నందువల్ల మీతో ఒకసారి వచ్చి కలుసుకొని మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను రావటం. మన్నెం ప్రసాద్ గారంటే ఈ ప్రాంతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశారనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఒక మంచి వ్యక్తికి అంటే వారి శ్రీమతి అయినా కూడా వారికి ఈ పదవి ఇవ్వటం అనేది మనం సంతోషంగా భావించిన విషయం. మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి వారు. అన్ని విధాలుగా కూడా ప్రజా సేవలో ఉండి ప్రజలకు దగ్గరుండి ఎన్నో విషయాలు కూడా తెలుసుకొని ప్రముఖంగా రైతు సోదరులకి ఆయన కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాల్లో అన్ని పరిస్థితులు అవగాహన చేసుకున్న వ్యక్తి అతను. మార్కెట్ కమిటీలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, రైతు సోదరులకు సోదరీమణులకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన శ్రీమతి రాజేశ్వరి గారిని కూడా ఆ విధంగా ట్రైన్ చేసుకుని వచ్చారు. మన సోదరులు బిఎన్ విజయ్ కుమార్ గారు అయితే ఆయన విద్యావంతుడు. ఆయనకున్న అనుభవం అనేది చాలా మెండు, ఓపికగా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న ఆయన రాజకీయానికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన ఎంతో ఓపికగా ప్రజా సేవలో ఉండి అదేవిధంగా కొంత ఓటమి చవి చూసినా కూడా వదిలిపెట్టకుండా ఈ ప్రాంతాల్లో ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి మన బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారే ఒక్కరే సరి అయిన వ్యక్తి అని వారికి టికెట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత మీరు అఖండ విజయం సాధించారు. ఆ రోజు చూస్తే దాదాపు 30,000 ఓట్లు పెరిగినాయి. కౌంటింగ్ రోజు తిరుగుతూ ఉన్నాను నేను. విజయ్ నువ్వే ఫస్ట్ ఉన్నట్టున్నావు. కొంచెం దూరం పోయిన తర్వాత జామతల్ల జనార్దన్లో ఒక 35,000లోకి వచ్చాడు రావడం. అంటే అంత పోటీగా ఒంగోలు సంతనూతలపాడు అంటే ఎన్ని ట్విన్ సిటీస్ లాగా ఎన్ని పక్కన నియోజకవర్గాలు. ఒంగోలుకి ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఎందుకేమిటంటే మాగుంట కుటుంబం సంతనూతలపాడు నియోజకవర్గానికి దాదాపు 18 సంవత్సరాలు సేవ చేసింది. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరంలో పార్లమెంటుగా సభ్యుడిగా అయిన తర్వాత ఆ తర్వాత మా వదినమ్మ గారు కూడా పార్వతమ్మ గారు నేను కూడా 1991 నుంచి 2009 సంవత్సరం వరకు 18 సంవత్సరాలు సంతనూతలపాడు నియోజకవర్గం అనేది ఒంగోలు పార్లమెంట్లోనే ఉండేది. అందువల్ల మాగుంట కుటుంబానికి సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. నియోజకవర్గంలో అందరూ కూడా ఫ్యామిలీ కుటుంబం. అంతకు మించి ఏమిటంటే ఎప్పుడు చెప్తుంటాను నేను, ఒంగోలు బంధించాలన్నంటే గాలి నీరు లేకుండా ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గానికే వీలు అవుతుంది. చుట్టూ కూడా ఉండేది అన్ని ఊళ్ళు కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో. ఇప్పుడు టంగుటూరు ఇప్పుడు వెళ్ళింది అనుకోండి, అక్కడ కొండే అటువంటి శక్తి. ఏ కార్యక్రమాలన్నా కూడా రాజకీయ కార్యక్రమాలన్నా కూడా ఒక పిలుపిస్తే 1 గంటలోనే వేల మంది కూడా చేరిపోతారు సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి. అంత పవర్ఫుల్ రైతు వర్గం మెయిన్గా కూడా ఎవరికి తల వంచరు. ఎవరికి ఏంటంటే ఇష్టమైతే వారికి సాయం చేసే మనస్తత్వం అనేది సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ ఉన్నది. నేను చాలా అనుభవం ఉన్నది వారితో కూడా. మాగుంట కుటుంబాన్ని ఎంతో కూడా ఆదరించారు మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు. ఇప్పటికి కూడా వచ్చే ఒంగోలుకు వస్తే చాలా మంది కలిసిపోతూ ఉంటారు. ఎప్పుడు రండి. మాగుంట కుటుంబం మీ సేవలోనే ఉంది. 18 సంవత్సరాలు సేవ చేసి ఉన్నాం. ఇంకా కూడా సేవ చేసేదానికి సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం ఉన్నదనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ ఈరోజు మన్నెం ప్రసాద్ గారికి ఒకటే చెప్తున్నాను. విజయ్ కుమార్ గారు మీరు కూడా అభివృద్ధి అనేది ఇక్కడ మార్కెట్ కమిటీలో ఏ విధంగా ఆలోచించండి. మా సహాయం ఏదన్నా ఉంటే చేయగలిగింది ఉంటే ఎంపీ ఒంగోలుగా ఉన్నప్పుడు ఇది మన ఎంపీ స్థానం కాకపోయినా కూడా ఖచ్చితంగా మాగుంట కుటుంబం సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా మధ్యపాడు మార్కెట్ కమిటీ కూడా మా వంతు వీలైన సాయం కూడా చేస్తామనేది మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ
కాలాతీతం కూడా అవుతుండేది ఉండేదానికి చాలామంది ఇంకా నాయకులు వచ్చేది ఉన్నది. నాకు కూడా గుంటూరులో ఒక కార్యక్రమం ఉన్నందువల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకునే దాని కొరకు ముఖ్యంగా రావటం. విజయ్ కుమార్ గారిని కూడా కోరేది ఏమిటంటే ఎప్పుడన్నా ఒక మంచి కార్యక్రమం ఉన్నప్పుడు పిలవండి, వస్తాం. ఇది మా సొంత నియోజకవర్గమే. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకొక 50 ఏళ్ళు అయినా కూడా రాజకీయాల్లో ఏంటంటే నేను రిటైర్ అయినా కూడా మీ అందరి ఆశీస్సులతో మా అబ్బాయి మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారిని ఆశీర్వదించాలి మీరే. అది కూడా సొంత నూతులపాడు నియోజకవర్గం నుంచే ఆశీర్వదించాలి ఎప్పుడు కూడా అని కోరుకుంటూ చక్కని మంచి కార్యక్రమం అది. మన్యం ప్రసాద్ గారు, రాజేశ్వరి గారు వారికి ఇంకా ఫ్యూచర్. వైస్ చైర్మన్ కాజావాళ్ళని కూడా చూశాను. ఈయన కూడా చాలా పాతవాడు కాజావాలి. పార్టీ కూడా బాగా ఎక్కువ సేవ చేసిన వ్యక్తి వారు. అందరూ మంచి మంచి వాళ్ళని నిర్ణయం చేశారు మన విజయ్ కుమార్ గారు. మెంబర్గా కూడా ఖచ్చితంగా మధ్యపాడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ విజయం సాధిస్తుంది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తుంది. వారు ఎక్కువగా ప్రూవ్ చేస్తారని తెలుపుకుంటూ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విజయ్ కుమార్ గారిని, మన్య ప్రసాద్ గారిని మరొకసారి వారికి కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ ఎంపీ గారికి చైర్మన్ దంపతులు చిన్న సన్మానం చేసి మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి విడిజనం దయచేసి ఇప్పటికే వేదికని ఎక్కువచ్చారు. ప్రమాణ స్వీకారం అయిపోయిందా పోతే ఈనాటి